తిరుమలలో ఒకతను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేశారు. ఇది చాలా తీవ్ర సంచలనం రేపింది. సరే, భద్రతా సిబ్బంది చాలా స్వల్ప సమయంలోనే నిందితుడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆంజనేయుడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ అక్కడే పునఃప్రతిష్ఠించారు. సంతోషం, అంతా అయిపోయింది అక్కడితోటి. ఇక్కడ నేను టీటీడీ భద్రతా సిబ్బంది ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి కానీ, లేదా రాజకీయ నాయకుల కామెంట్స్ జోలికి పోవడం లేదు కానీ, బట్ పత్రికలు, టీవీ ఛానళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు, మరీ ముఖ్యంగా పాలకపక్ష అనుకూల సొంత టీడీపీ ఛానళ్ళు ఏవైతే ఉంటాయో అండ్ ఆ పత్రికలు ఉంటాయో అవి పెట్టిన హెడ్డింగ్లు మాత్రం భలే నవ్వు తెప్పించాయి. ఏమంట, దైవానుగ్రహం కోసం భక్తి ఉప్పొంగిపోయి చోరీ చేశారట. దైవానుగ్రహం కోసం భక్తి ఉప్పొంగిపోయి తీవ్రమైన భక్తిభావంతో చోరీ చేశారు. దైవ అనుగ్రహం దక్కుతుందని చెప్పి చోరీ చేశారు. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు. అండ్ వారాంత పలుకులో రాసుకుంటూ వచ్చారు, నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదంట. ఈ 5 మిత్రులతో కలిసి తిరుమలకు వచ్చినప్పుడు నడకదారిలో ఆంజనేయ స్వామి విగ్రహము ఆ జస్వంత్ దృష్టిలో పడిందట. 3 రోజుల క్రితం మళ్ళీ తిరుమలకు వచ్చారట, స్వామివారిని దర్శించుకున్నారట. తిరుగు ప్రయాణంలో జీపులో తిరిగి వెళ్తూ వేకువజామున విగ్రహాన్ని అపహరించాడట. తర్వాత ట్రైన్లో పోతే పట్టుకున్నారట. అయితే ఈ జస్వంత్ అనే నిందితుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చాలా ఎక్కువ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. టీడీపీ ముఖ్యులతో ఉన్న ఫోటోలన్నీ. అలాగని చెప్పి ఏమి వాళ్ళకు ప్రమేయం ఉందో, వాళ్ళకి సంబంధం ఉందని ఇటువంటి బేకారీ స్టేట్మెంట్ ఎవరు కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఇటువంటివి వచ్చాయి కాబట్టి, అది కూడా వీళ్ళ పాలకపక్షంలో జరిగింది కాబట్టి మానసిక పరిస్థితి బాగోలేదు. భక్తిభావం, భక్తి అనుగ్రహం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా మానసిక పరిస్థితి బాగోలేక ఎక్కడైనా కానీ దేవుడి విగ్రహాన్ని కాసింత ఏమన్నా రవ్వంత ఏమైనా డ్యామేజ్ చేశారు అనుకుందాం, అయిపోయాయి. అంతా తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నలోనే జరిగిందా? జగన్ డైరెక్షన్లోనేనా? అదిగో వీళ్ళ చేతకానితనాన్ని, మానసిక పరిస్థితి బాగోలేదు అని పిచ్చోళ్ళ అకౌంట్లో కలిపేస్తూ ఉన్నారా? వీళ్ళు పెట్టే హెడ్డింగ్లు. ఇప్పుడు ఎత్తుకెళ్తే భక్తిభావం అట, ఇప్పుడు వెళ్తే దేవుడి అనుగ్రహం కోసం అట, ఇప్పుడు వెళ్తే మానసిక పరిస్థితి బాగోలేదట. సరే, కాసేపు రాజకీయ నాయకులు కదా పక్కన పెడదాం, విమర్శలు ప్రతివిమర్శలు ఎవరికొరు తిట్టుకోవడాలు పక్కన పెట్టండి. వీళ్ళు పత్రికలట, టీవీ ఛానల్ అట. ఎందుకురా బాబు మీకు ఇవన్నీ? సరే, బతుకుదెరువు కోసం ఏదో ఒకటి కావాలి కదా. అందుకని చెప్పి ఇంత ఒక పవిత్రమైనటువంటి జర్నలిజాన్ని ఎంచుకోవడం ఇటువంటి వాళ్ళు బాధాకరం. మరి ఎదుటోళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు ఎర్రితల లేచారు, గుడలు దించుకుంది ఒకటి, అంత దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు నొప్పి మన వరకు వస్తే కాగా తెలియదా? నొప్పి మన వరకు వస్తే పాసుగుల